హీరోయిన్లకు కెరియర్ విషయంలో బోల్డ్ అని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. కెరియర్ స్టార్టింగ్లో ఎలా ఉండాలి, క్లైమాక్స్ చేరినప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకోవాలని చాలా థీరీస్ ఉంటాయి. చాలామంది టాలీవుడ్ నుంచి బాలీవుడ్కు ఆ థీరీతోనే కెరియర్ను రన్ చేస్తూ ఉంటారు. కానీ పాయల్ రాజ్పూత్ మాత్రం క్యాలిక్యులేషన్స్తో సంబంధం లేదని సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. యంగ్స్టార్స్తో కలిసి నటిస్తున్న సమయంలో హీరోయిన్లు ఎవరు సీనియర్ హీరోలతో చేయడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ సీనియర్ హీరోలతో కలిసి నటిస్తే స్టార్ హీరోల నుంచి అవకాశాలు రావని భయపడుతుంటారు. కాజల్ అగర్వాల్ కూడా కెరియర్ క్లైమాక్స్కు చేరుతుందనుకుంటున్న టైంలోనే సీనియర్ స్టార్ చిరంజీవితో కలిసి నటించింది. మిల్కీ బ్యూటీ తమన్నా స్టార్ హీరోల నుంచి అవకాశాలు తగ్గుతున్న టైంలోనే సీనియర్ హీరో వెంకటేష్తో కలిసి నటించింది. పాయల్ రాజ్పూత్ మాత్రం ఇలాంటివేవీ పట్టించుకోకుండా సినిమాలకు సైన్ చేస్తుంది. RX100 సినిమాతో తనేంటో నిరూపించుకొని టాలీవుడ్కు చిన్నపాటి గ్లామర్ ట్రీట్మెంట్ ఇచ్చిన ఈ బ్యూటీ సీనియర్లు జూనియర్లు ఐటమ్ సాంగ్స్ అని తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేసేస్తుంది. RX100 సినిమా తర్వాత వెంకటేష్తో జోడీ కట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలుగు తమిళ సినిమాల్లో కలిపి మొత్తం 4 నుంచి 5 సినిమాల్లో నటిస్తుంది పాయల్ రాజ్పూత్. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.